హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ ఆచార్య. సో మనకి ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయ్యాయి. అందరూ ముందుగా ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకోండి. దగ్గరలో డిసెంబర్ 31 వరకే టైం ఉంది. దగ్గర అవుతున్న కొద్ది సర్వర్ బిజీ అయినా మళ్ళీ ఇబ్బందులు పడతారు. ముందుగా అప్లై చేస్తే ఒక పని అయిపోతుంది. సో మీ ప్రిపరేషన్ అయితే చాలా హ్యాపీగా సులువుగా చేస్తే ఎస్ఎస్సి జీడీలో జాబ్ సాధించడం చాలా ఈజీగా ఉంటుంది. ఒక 50% ఫిజికల్, 50% ఎడ్యుకేషన్ మీద దృష్టి పెడితే చాలు, జాబ్ అయితే వస్తుంది. సో డైలీ మనం టేబుల్స్లో భాగంగా గ్రూప్ డీకి కానీ ఎస్ఎస్సికి కానీ అలాగే రిమైనింగ్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్ డేట్స్, ముఖ్యమైన తేదీలు, సో 365 రోజులు ఇంపార్టెంట్ డేస్ ఉంటాయి. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒక 60 నుంచి 70 డేట్స్. ఇందులో ఈ 10 డేట్ల నుంచి ఈ మధ్యన రీసెంట్గా ఎక్కువగా రొటేట్ అవుతున్న బిట్లన్నీ ఒక దగ్గర కలెక్ట్ చేసి పెట్టాను, చూడండి. మొదటిది ఇంటర్నేషనల్ బయోడైవర్సిటీ డే, అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం. బయోడైవర్సిటీ చాలా ఇంపార్టెంట్, ఎక్కువగా అడుగుతున్న బిట్టు. May 22 ఇంటర్నేషనల్ బయోడైవర్సిటీ డే. అలాగే ఇంటర్నేషనల్ వాటర్ డే, నీటి దినోత్సవం, అంతర్జాతీయ నీటి దినోత్సవం వాటర్ డే March 22. వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. వాటర్ కలిగిన ప్లానెట్ ఏదంటే ఎర్త్గా చెప్తారు. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఎన్విరాన్మెంటల్ డే, అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం. ఇది June 5. సో ఎక్కువ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగిన బిట్ ఏదంటే June 5. కానీ ప్రజెంట్ అయితే ఇది అడగట్లేదు, అడపదడప అడుగుతున్నాడు. ఇంటర్నేషనల్ పాపులేషన్ డే, అంతర్జాతీయ జనాభా దినోత్సవం. జనాభా పాపులేషన్ గురించి స్టడీ చేయడానికి డెమోగ్రఫీ అంటారు. సో పాపులేషన్ డే July 11. ఇంటర్నేషనల్ రెడ్ క్రాస్ డే. రెడ్ క్రాస్ ఫౌండర్ హెన్రీ జోనాంట్. ఫస్ట్ నోబెల్ పీస్ ప్రైజ్ ఎవరికి వచ్చిందంటే మనకి హెన్రీ జోనాంట్కి రావడం జరిగింది. సో రెడ్ క్రాస్ సింబల్ ప్లస్ గుర్తు, అంబులెన్స్. సో May 8. అలాగే ఇంటర్నేషనల్ ఎర్త్ డే చాలా ఇంపార్టెంట్. అంతర్జాతీయ దరిద్ర దినోత్సవం ఎర్త్ డే. ఎర్త్ అనేది ఈ ఎర్త్ సమ్మిట్ 1992లో బ్రెజిల్లోని రియో డి జెనిరోలో అనే సిటీలో జరిగింది. సో అప్పుడు డిక్లేర్ చేశారు April 22. నెక్స్ట్ ఇంటర్నేషనల్ బ్లడ్ డొనేషన్ డే. సో బ్లడ్ డొనేషన్ చాలా ఇంపార్టెంట్. ఫాదర్ ఆఫ్ బ్లడ్ గ్రూప్స్ అని కారల్ లాండ్ స్టీనర్ని అంటారు. సో బ్లడ్ గ్రూప్స్ మనకి A, B, AB, O ఉన్నాయి. సో బ్లడ్ డొనేషన్ డే June 14. కారల్ లాండ్ స్టీనర్ బర్త్డే ఆ రోజు. అలాగే ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ డే చాలా ఇంపార్టెంట్. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం. సో హ్యూమన్ రైట్స్, హ్యూమన్ ఫండమెంటల్ రైట్స్, ఇది UNO 1948 December 10 అనౌన్స్ చేసింది. అందుకే December 10 హ్యూమన్ రైట్స్ డేగా సెలబ్రేట్ చేస్తారు. అలాగే ఇంటర్నేషనల్ మెంటల్ హెల్త్ డే, అంతర్జాతీయ మానసిక ఆరోగ్య దినోత్సవం. ప్రజెంట్ ప్రపంచాన్ని కలవరపెడుతుంది మెంటల్ హెల్త్, మానసిక ఆరోగ్యము. ఇది October 10. క్లిఫర్డ్ బీర్స్ అనే సైంటిస్టు ఆ రోజు ఒక బుక్ రిలీజ్ చేశాడు. ఏ మైండ్ దట్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్ అనే బుక్. ఇది ప్రపంచ మానసిక ఆరోగ్యాన్ని బాగా ప్రభావితం చేసిన బుక్, ఏ మైండ్ దట్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్. అలాగే ఇంటర్నేషనల్ ఫోటోగ్రఫీ డే. సో ఫోటోగ్రఫీ అనేది మనకి ఎప్పుడు కూడా ఒక ఆహ్లాదాన్ని, అందాన్ని ఇస్తుంది. అది ఇంటర్నేషనల్ ఫోటోగ్రఫీ డే August 19. సో మరిన్ని డేట్స్ తర్వాత మీకు తీసుకురావడం జరుగుతుంది. సో ప్రజెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఫ్రీక్వెంట్గా దగ్గర అడుగుతున్న బిట్స్ ఇవే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.